పచ్చదనం పర్యావరణం కార్యక్రమంలో భాగంగా సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ ఆకురాతి కోదండ రామయ్య మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. మొత్తం 281 మొక్కలు అందజేశారు. వివిధ మొక్కలతో పాటుగా ఆకుకూరల విత్తనాలు కూడా పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో అప్పలనాయుడు, చిరంజీవి, టి ఆంజనేయులు, కేదారేశ్వరరావు, ఆకురాతి భోగేశ్వరి పాల్గొని మాట్లాడారు. మంగళగిరి సిటీ కేబుల్ ప్రేక్షక మహాశయులకు నమస్సుమాంజలి. ఈరోజు 8 ఫిబ్రవరి 2026 మనము మంగళగిరి మిద్దె సెంటర్లో ఉచితంగా మొక్కల పంపిణీ చేపట్టాము. ఇంతకుముందు మొక్కల ప్రాధాన్యత గురించి మనం చాలా మాట చెప్పుకున్నాము. ఈ సంవత్సరము ఈ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా రావన్నట్టు, ఎందుకంటే ఎల్నినో ప్రభావం ఉందన్నారు. ఎల్నినో అంటే పసిఫిక్ మహాసముద్ర తీరంలో ఎప్పుడు కూడా ప్రకృతిలోనే వేడి నీటి ప్రవాహాలు ఉంటాయి. ఆ వేడి నీటి ప్రవాహాలు వాటి దశ మార్చడం వల్ల మనకు ఎల్నినో ప్రభావం వస్తుంది. ఎల్నినో ప్రభావం వచ్చినప్పుడు ఋతుపవనాలు సరిగా ఉండవు. ఈ సంవత్సరం నైరుతి ఋతుపవనాలలో వర్షాలు చాలా తక్కువ ఉంటాయని చెప్తున్నారు. అలా వర్షాలు తగ్గిపోయినప్పుడు ఎల్నినో ప్రభావం వల్ల బాగా భూతాపం అంటే భూమి ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ వేడిని అరికట్టడానికి మనము మొక్కలు బాగా పెంచితే ఈ ఎల్నినో ప్రభావం అనేది ప్రతి 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల మధ్య ఎప్పుడైనా రావచ్చు. అది ఎవరు చెప్పలేరు, ముందే చెప్పగలరు అంతే. అందువల్ల మనము వృక్షాలు బాగా పెంచుకుంటే ఇటువంటి ఎల్నినో ప్రభావం అటువంటి ఉన్నప్పుడు భూతాపము అంటే భూమి ఉష్ణోగ్రత ఎక్కువ పెరగకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. కరువు కాటకాలు కూడా రావచ్చు. ఇంతకుముందు వచ్చిన కరువు కాటకాలు వచ్చిన సంవత్సరాలు అన్నింటిలో కూడా ఎల్నినో ప్రభావం వల్ల వచ్చినవి. కాబట్టి మనకు కూరగాయలు ఆకుకూరలు కూడా అంత అందుబాటులో ఉండకపోవచ్చు. ఉన్నా కూడా ధరలు మనకు అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకని మనం కూడా ఇళ్లలో చోటు ఉన్నా లేకపోతే కుండీల్లో కానీ మనము ఈ కూరగాయల విత్తనాలు ముఖ్యంగా ఆకుకూరల విత్తనాలు పెంచుకుంటే అప్పుడు ఈ కరువు కాటకాలు వచ్చినప్పుడు